T20 వరల్డ్ కప్ 2024 లో టీమిండియా సూపర్ 8 ఆడడానికి రెడీ అవుతున్నారు. కెనడా వర్సెస్ ఇండియా మ్యాచ్ లో వానపడి మ్యాచ్ రద్దు కావడంతో టీమిండియాకు ఒక పాయింట్ లభించింది. దాంతో గ్రూప్ స్టేజ్ లో గ్రూప్ ఏ లో టీమిండియా టాపర్ గా ఒక సూపర్ 8 లకు అడుగు పెట్టారు. ఇంకా ఈ సూపర్ 8 లో టీమిండియా ఫస్ట్ మ్యాచ్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ తో అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ వచ్చేసి జూన్ 20వ తారీఖు అయితే ఉండబోతుంది. టీమిండియాకి సూపర్ 8 లో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అదే విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్. కెనడాతో మ్యాచ్ లో మాత్రం విరాట్ కోహ్లీని వన్ డౌన్ లో ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నారు. కానీ కెనడాతో మ్యాచ్ రద్దయింది. కానీ సూపర్ 8 లాంటి సిచువేషన్ లో టీమిండియాకి విరాట్ కోహ్లీని ఏ ప్లేస్ లో ఆడించాలో ప్రెసెంట్ అర్థం కావట్లేదు. ఇందుకు మెయిన్ రీజన్ ప్రెసెంట్ తను ఆడుతున్నటువంటి ఆట తీరు. ఆడినటువంటి 3 మ్యాచ్లలో కూడా తను చేసింది కేవలం 5 పరుగులు మాత్రమే. ప్రెసెంట్ సూపర్ 8 లో విరాట్ కోహ్లీని టీమిండియాలో ఏ ప్లేస్ లో ఆడించాలని చెప్పేసి పెద్ద చర్చ జరుగుతుంది. అని వీటన్నిటికీ ది బెస్ట్ వికెట్ కీపర్ అండ్ ది బెస్ట్ ఫినిషర్ అయినటువంటి దినేష్ కార్తిక్ మాత్రం చెక్ పెట్టాడు. విరాట్ కోహ్లీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. దినేష్ కార్తిక్ ఏమన్నాడంటే, విరాట్ కోహ్లీ లోడ్ చేసిన ఫుల్ మ్యాగజిన్ గన్ లాంటి వాడు. ఒక్క బుల్లెట్ వచ్చిందంటే మ్యాగజిన్ మొత్తం దిగుతుంది. ప్రెసెంట్ తన ఆట తీరు చూసి తనను అసలు బ్లేమ్ చేయొద్దు. విరాట్ కోహ్లీ నుంచి ఖచ్చితంగా ఈ యొక్క సూపర్ 8 లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. మోర్ ఇంపార్టెంట్లీ అదాంతోనే ఇండియా సెమీఫైనల్ కూడా వెళ్తుంది. టీమిండియా మేనేజ్మెంట్ ఏం భయపడాల్సిన అవసరం లేదు. విరాట్ కోహ్లీని ఓపెనింగ్ లోనే ఆడించండి. విరాట్ కోహ్లీ నుంచి అద్భుతమైన పరుగులు వస్తాయి సూపర్ 8 లో. విరాట్ కోహ్లీ గురించి నాకు చాలా బాగా తెలుసు అని చెప్పేసి దినేష్ కార్తిక్ చెప్పుకొచ్చాడు. మరి చూడాలి దినేష్ కార్తిక్ చెప్పినట్టుగానే విరాట్ కోహ్లీ ఒక సూపర్ 8 లో అయినా ఫామ్ లోకి వచ్చి టీమిండియాని సెమీఫైనల్ కి చేరుస్తాడా లేదా అనేది అయితే. మరి మీకేమనిపిస్తుంది? విరాట్ కోహ్లీ సూపర్ 8 లో అదరగొడతాడా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.